జ్ఞానము సంపాదించుకొనుట ఐశ్వర్యం. ఏంటి చెప్పండి? జ్ఞానం. మనోళ్ళు అంటుంటారు జ్ఞానం ఎవడబ్బా సొమ్మంటాడు. జ్ఞానం ఉంటే మనం ఐశ్వర్యవంతులం అవుతాం. దేవుడు ఏమిస్తాడు? డైరెక్ట్గా డబ్బు ఇవ్వడం, కృపనిస్తాడు. ఇప్పుడు నన్ను చూడగానే ఏం గుర్తొచ్చింది మీకు? చెప్పాలి కదా, స్తోత్రం చెప్పాలి. అమ్మ మీ పాస్టర్ గారు ఏం చదువుకున్నాడమ్మా? ఏం చదువుకోలేదండి. మరి ఆడేం చెబుతాడు? మరి అంతసేపు ఎలా చేస్తున్నాడు? కృపండి, కృపండి. అదే కదా మీ సమాధానం. మీ సమాధానం ఏంటి చెప్పండి? కృపండి. మీ పాస్టర్ గారికి పైన నుంచి ఏమైనా డబ్బులు వస్తాయా? రావండి. మరి అవన్నీ ఎట్లా కొంటున్నాడు? కృపండి. చూసారా? ప్రతిదానికి సమాధానం ఏంటి చెప్పండి? మీ మీటింగులకి ఎవరైనా పిలుస్తాడా? మీ పిలవడండి, ఆయనే చెబుతాడు. ఆయన ఎలా చెబుతాడు ఎంతమందికి? కృపలేండి అది. చూసారా? మీరు గమనించారా? కృపండి, కృపండి. నాకు సొంతం ఆ కృప, మీ సొంతం కాదా? హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు మాట చెప్పునా? ఐశ్వర్యవంతుడంటే కృప పొందినవాడు. ఐశ్వర్యవంతుడంటే జ్ఞానము కలవాడే ఐశ్వర్యవంతుడు. ఎవడు దొంగిలించలేనిది ఏంటి చెప్పండి? జ్ఞానం. హల్లెలూయా. జ్ఞానం కావాలని ఎంతమంది కోరుకుంటారు? డబ్బు కంటే శ్రేష్టమైనది జ్ఞానం. ఉంటేనే డబ్బు వస్తుంది, జ్ఞానం ఉంటేనే ఉద్యోగం వస్తుంది, జ్ఞానం ఉంటేనే సమస్తమును సంపాదించగలవు. ఈ జ్ఞానం కావాలని ఎంతమంది కోరుకుంటారు? జ్ఞానం వలనే ఇల్లు. అబ్బా, ఆ భార్య భర్తలు ఎంత అన్యోన్యత కలిగి ఉంటారమ్మంటే జ్ఞానం ఉంది వాళ్ళ దగ్గర. ఈ జ్ఞానం రావడానికి నేను 3 మాటలు చెబుతానే. స్తోత్రం చెప్పగలరా? 2 చేతులు చెప్పు. ఇంకోసారి చెబుతావా? జ్ఞానం అనేటువంటిది ఎలా వస్తుందంటే 119వ కీర్తన 98వ వాక్యం చూడు త్వరగా. నీ ఆజ్ఞలను నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగు చేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఇప్పుడు టోటల్గా ఏంటి చెప్పండి? వాక్యం చదివేవాడికి, వాక్యం జాగ్రత్తగా వినేవాడికి, వాక్యమును అనుసరించి బ్రతికేటువంటి వాడికి ఏమొస్తుంది? ఎవరికంటే? శత్రువుకు మించిన జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానం కూడా వస్తుంది. అర్థమవుతుందా మీకు? వాక్యం ఎంతమంది చదువుతారు? చదవండి అమ్మా బ్రదర్, చదవండి బ్రదర్, వాక్యం చదవండి బ్రదరు. హల్లెలూయా చెప్పగలరా? దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు అల్లుడు చెప్పండి. అయితే మీరు వాక్యాన్ని చదవండి, మీరు జ్ఞానవంతులు అవుతారు. అంతే. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎవడో నా దగ్గరకు వచ్చి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో, వాడి చూపులో ఉన్న అర్థం ఏమిటో, వాడి మాటలో ఉన్న అర్థం ఏమిటో, వాడు పొగుడుతున్నాడా, దొంగ పొగుడ్డా, రియల్ మాటల, ప్రతిదీ కూడా వివేకం రావాలంటే ఏం కలిగి ఉండాలి? అది ఎలా వస్తుంది? వాక్యం చదివి అనుసరించుట వలన జ్ఞానం వస్తుంది. 2 హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం చూడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ప్రార్థన చేయుట వలన ఏమొస్తుంది? వాక్యమును చదివి దాన్ని అనుసరించుట వలన, వాక్యమును జాగ్రత్తగా విని
దాని ప్రకారం నడుచుకున్నట్టు వలన ఏమొస్తుంది? జ్ఞానం. జ్ఞానం ముందు ఈ లోకం బలాదూరైంది. స్తోత్రం చెప్పాలి. అతనితో మాట్లాడలేమురో బాబు, చాలా జ్ఞానం కలిగి ఉంటాడు, అతన్ని మోసం చేయలేము మనం, అతను చాలా జ్ఞానవంతుడు, అతడిని మనం జయించలేం, అతను జ్ఞానవంతుడు. జ్ఞానం రావడానికి సొలొమోనుకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు కదా. ఐశ్వర్యం అడిగాడా? నాకు జ్ఞానం ఇవ్వమని అడిగాడు. జ్ఞానంతో పాటు దేవుడు, జ్ఞానంతో పాటు ఆయనకి ఏమొచ్చింది? ఐశ్వర్యం వచ్చింది. నీ జ్ఞానం కావాలి. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. జ్ఞానం కావాలంటే వాక్యం విని అనుసరించాలి. జ్ఞానం కావాలంటే ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. ఇప్పుడు మన వాళ్ళు పరీక్షలు వస్తున్నాయి కదా, ఈరోజు పెన్నులు ఇస్తాం మీకు పిల్లలకి. పెన్నులో జ్ఞానం లేదో, నీ ప్రార్థన ద్వారా దేవుడు జ్ఞానం ఇస్తాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేసుకొని, తండ్రి నాకు జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తిని ఇవ్వండి అని అడిగి రేపు పరీక్షలు రాయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 3వ విషయం ఒక్క మాట చెబుతాను. జ్ఞానం ఎలా వస్తుందో. జ్ఞానం, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 2:26. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండు వారికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. కొట్టు చప్పట్లో ఒకసారి. ఎవరి దృష్టికిరా అంటే దేవుని దృష్టికి. ఎవరి దృష్టికి మంచివాడు అవ్వాలి? వినండి ఒకసారి. దేవుని దృష్టికి మంచివాడు కొందరే ఉంటారు, అందరూ ఉండలేరు. దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు దేవుని దృష్టికి మంచివాడు. మోయాబీ స్త్రీలు ఇశ్రాయేలులో వచ్చి పురుషులకు లైన్ వేశారు. మోయాబీ స్త్రీలు. ఇది బిలాము యొక్క ఐడియా. ఇశ్రాయేలును నాశనం చేయాలంటే మీ స్త్రీలను అందంగా ఉంటారు కాబట్టి ఆ పురుషుల దగ్గరికి పంపించి వారికి లైన్ వేయమనండి, వాళ్ళు పడిపోతారు, నువ్వు నాశనం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ దేవుడే వారిని నాశనం చేస్తాడు. వాడు బాగా ఐశ్వర్యవంతులు గొప్పవారు అనుకుంటున్నారు కదా, వాడు నాశనం అవ్వడానికి ఒక అమ్మాయిని పంపించండి వాడి దగ్గరికి, వాడు నాశనం అయిపోతాడు, వాళ్ళ దేవుడే పాడు చేస్తాడు. అంతే. ఒక కుటుంబం ఐశ్వర్యంతో, ఆశీర్వాదంతో తొలతూగుతున్నట్లయితే, ఒక పురుషుడు వ్యభిచారంలో పడ్డా, ఒక స్త్రీ వ్యభిచారం దుర్బుద్ధి పుట్టినా ఆ కుటుంబం ఇక పతనం, నాశనం అయిపోయింది, సందేహమేమీ లేదు. పంపించమంటే వెళ్ళారు, వెళ్ళి వాళ్ళకి లైన్ వేశారు, వాళ్ళు పడిపోయారు, తెగులు స్టార్ట్ అయింది, అటు నుంచి వస్తున్నారు జనం. మోషే మహా గొప్ప నాయకుడు, తల ఇలా పట్టుకొని కూర్చున్నాడు. అహరోను మొఖమాటంతో కూడిన సేవకుడు, ఎవరిని ఏం తప్పు కాదనడం, కానీ అంటాడు. వాళ్ళందరూ కలిసి దూడను ఒకదాన్ని చేసుకుందామంటే, చేద్దామా అయితే బంగారం వెళ్ళి దూడను చేసి మీ ఆనందమే నా ఆనందం కొలకండి అన్నాడు. మనోళ్ళు, మన పాస్టర్ గారు చాలామంది, పాస్టర్ గారు మేము ఒక నాటకం వేస్తున్నాం, సాంఘిక నాటకం, మీరు వచ్చి ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తే అనగానే, అవునా మరి యూత్ వారు, మరి మన మధ్యలో ఉన్న యూత్ వారు ఇప్పుడు మరి ఒక సాంఘిక నాటకం ఆడుతున్నారు, మరి ఈ నాటకం జయప్రదమగునట్లు మనందరము ప్రార్థన చేసుకుందాము అని ప్రార్థన చేసి స్టార్ట్ చేయట్లే నాటకాలు. అలాంటి వాడే అహరోను పాస్టర్ గారు. ఏం చేయాలో అర్థం కాక, ఇదేం కర్మ తండ్రి, ఐగుప్తు నుండి మమ్మల్ని ఏ ఉద్దేశంతో విడిపించావు, ఈయన పోతున్న పోకడేమిటి, ఈ బ్రతుకులేమిటని అల్లాడిపోతున్నవాడు నాయకుడు మోషే. వీళ్ళు ఇలా తనమనకలమవుతుంటే ఒక అమ్మాయి మీద భుజం మీద చెయ్యేసుకొని, ఒకడో బరిచెగించిన కొవ్వు పట్టినోడు, బరిచెగించి కొవ్వు పట్టినటువంటి వాడు భుజం మీద చేసుకొని తన గుడారంలోకి తీసుకెళ్తున్నాడట. దైవజనుడు అక్కడ ఉండగా, అహరోను యాజకుడు అక్కడ ఉండగా, పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలు ఉండగా వాళ్ళ ముందు నుంచి వెళ్తున్నాడట. కామానికి
జ్ఞానం ఉండదు, సిగ్గుండదు కామానికి. అక్కడ ఎవరున్నారు, ఏంటి, పిల్లలు ఉన్నారా, పెద్దలు ఉన్నారా, కామానికి సిగ్గుండదు. ఎవరు చూడట్లేదని ఆ కామం వారి కళ్ళు కప్పేసింది. అలా కామంతో వెళ్తున్నప్పుడు అహరోను మనవడు అదే బ్లడ్లో నుంచి వచ్చాడు. చూశాడు ఫినెహాసు, ఏంట్రా చూసి, దైవజనుల ముందు, దేవుడి ముందు, సమాజం ముందు, పెద్దల ముందు పరిచయిస్తారా అని అదిగో ఈటి పట్టుకొని లోపలికెళ్ళి పడక మీద ఉన్నప్పుడు ఇద్దరిని ఒకే పోటు పొడి చేసి లేపి భుజాన్ని వేసుకొని తీసుకుని వచ్చాడట. దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడో తెలుసా? నేను ఓరవలేని దానిని ఫినెహాసు వారవలేకపోయాడు. అందుకని నేను ఈ తెగులు ఆపడమే కాదు, తరతరాలకి అతనిని, అతని సంతతిని, అతనిని, అతని పిల్లలని, మనవలని తరతరాలకి నా ఎదుటి వారు యాజకత్వం జరిగిస్తాడన్నాడు. ఫినెహాసు చేసిన పని నాకిష్టమైన పని, నేను వారవలేనిదటువంటి దాన్ని మీరందరూ ఓర్చారు. ఆడు వారవలేకపోయాడు. మనం ఏం వారవలేమో? పక్కనోడు ఇల్లు కట్టుకుంటే వారవలేం, పక్కనోడు మంచి బండి కొనుక్కుంటే వారవలేం, పక్కనోడు కారు కొనుక్కుంటే వారలేం, మంచి సంపాదిస్తే వారవలేము. వాడు పాపం చేస్తుంటే వారుస్తాం. అవును కదండి? దేవునికి ఇష్టమైన వాడు పాపము చేస్తే, కాని మాటలు మాట్లాడితే, నీచంగా ప్రవర్తిస్తే వారవలేని వాడే దేవునికి ఇష్టడు. కామన్ బ్రదర్, మామూలే బ్రదర్ అనేవాడు సేవకుడు ఎప్పుడూ కాదు. ఉన్నది ఉన్నట్లుగానే ముఖాన పాప విషయంలో నరికి పడేయాలంతే. ఆకలి కొన్నాడా, అన్నం పెట్టాలి. బట్టలు లేవా, బట్టలు ఇవ్వాలి. కడుపులో తీసి పెట్టాలి. వాడికి దైవజనుడు లక్షణం పాప విషయములో నరికి పడేయాలి. ఆడు దేవునికి ఇష్టడు. జ్ఞానైశ్వర్యము కావాలి అంటే, జ్ఞానం కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వాక్యం వినాలి, దాన్ని అనుసరించాలి. 2 ప్రార్థించాలి. 3 దేవునికి ఇష్టమైన ప్రవర్తిస్తే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల ఏమొస్తుంది? ఐశ్వర్యం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఊరికే రాదు. దేవా నన్ను దీవించు కుదరదు. నువ్వు జ్ఞానాన్ని సంపాదించు. హల్లెలూయా.